ఈరోజు ఒక మనిషి పాడైపోవటానికి కానీ పతనమైపోవటానికి కానీ కారణాలు ఎవరు అంటే ఎక్కువగా సొసైటీయే కారణమని నేను అంటాను. ఎందుకు అంటే టీవీలు అంతకుముందు కూర్చొని అందరూ సాయంత్రం పూట కూర్చొని పెద్దలు చిన్నలు అందరూ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూర్చొని ఆడుకునేవాళ్ళు, లేదు కొద్దిసేపు చదువుకునేవాళ్ళు. ఈ రోజున టీవీలు అనేది మరి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో జనాల్లోకి మన ప్రోడక్ట్ తీసుకెళ్ళాలి, మనకు ఆదాయం పెరగాలి అని చెప్పిన ఉద్దేశంతో స్టార్టింగ్ టీవీలు స్టార్ట్ అయినాయి. ఆ టీవీలతో కొన్ని కాపురాలు కొలాప్స్ అయిపోయినాయి ఆ టీవీ సీరియల్ వల్ల. తర్వాత ఇంకేంటంటే డ్రెస్ కోడ్ ఏంటంటే టామ్ జీను, మరి ఇంకా ఏంటి అంటే అది ఒక రకమైన జీన్సు, మరి చించుకొని వేసుకునే జీన్సు. మరి ఇలాంటివి ఎవరైతే ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో వారు ప్రజల్లోకి తీసుకురాకుండా ఉంటే కొనేవాళ్ళు కొనకుండా ఉంటారు. కాబట్టి సగం పాడు చేస్తుంది వారేనన్నమాట. ఇంకొకటి ఆడపిల్లలకి చక్కగా చుడీదార్లు వేసుకునేవాళ్ళు, లెగ్గిన్స్ అని చెప్పనని మరి వాళ్ళు ప్రోడక్ట్ కోసము వాళ్ళు తయారు చేసినవి ఏదైతే కొనుగోలు విషయంలో మరి షాప్కి వెళ్ళి కొనుక్కునేటప్పుడు కంటికి కనిపించినప్పుడు వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఈ లెగ్గిన్స్ అనేవి, తర్వాత వచ్చేసి శారీస్ కానీ అవి ఏంటంటే ఎక్కువ బాడీకి అంటే శరీరానికి మెత్తదనం లేకుండా పై రంగులు కనిపించేటట్లుగా, మరి శరీరానికి ఒక గంట సేపు కూడా ఉంచుకోలేని పరిస్థితుల్లో అలాంటి దుస్తుల్ని తయారు చేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి సెల్ ఫోన్లు, రకానికో సెల్ ఫోను. ఈరోజు వచ్చిన సెల్ ఫోన్ రేపొద్దున రాదు, రేపు వచ్చింది ఎల్లుండి రాదు. సో కాబట్టి ఏంటంటే మనిషికి కావలసినవి ఏంటంటే జీవన విధానానికి సంబంధించినవి మంచివి కాకుండా వాళ్ళని పతనం చేయటానికి ఇలాంటి సెల్ ఫోన్ ప్రోడక్ట్లు కావచ్చు, టీవీలు కావచ్చు, సీరియల్ కావచ్చు, మరి తినే ఫుడ్ కావచ్చు, మరి భయంకరమైన కూల్ డ్రింకులు అస్సలు తాగకూడదు. అలాంటిది ఒక పక్క ఏమో అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టుకుంటూ ఉంటాము, మీరు ఇది తినకూడదు అని చెప్పనని. మేమేమో సంవత్సరానికి మరి 3 నెలలకు ఒకసారి ఈ విధంగా మరి ఎన్నో మరి మీటింగ్స్ పెడతా ఉంటాము ఆహారాల గురించి. మరి షాపుల్లో తయారు చేసి మరి ఎవరైతే వ్యాపార దిగ్గజాలు ఉంటారో వాళ్ళందరూ మరి వీటిని ఆలోచించరో తెలియదు. కానీ మరి వాళ్ళు ఉంటే ఏమి పోతే ఏమి అనుకుంటారేమో. కానీ అలాంటి ప్రోడక్ట్లు మరి ప్రజల్లోకి తేవడం ద్వారా మరి వాళ్ళు కొనుక్కుంటున్నారు, వేసుకుంటున్నారు. వాళ్ళకి అంత అవగాహన లేదు. నచ్చింది కొనుక్కున్నాం, చూసామా, తిన్నామా, కట్టుకున్నామా, ఇంకింతే. సో కాబట్టి ఈ సొసైటీ మీద చెడిపోవడానికి ప్రభావం కూడా మరి వ్యాపారవేత్తలేనని నేను అనుకుంటూ ఉన్నాను.